ఇక ఇటు గుంటూరు కృష్ణబాబు కాలనీలో దారుణం జరిగింది. ఓ మహిళపై కొందరు మహిళలు మూక దాడికి పాల్పడ్డారు. నడి రోడ్డుపై మహిళ బట్టలు ఊడదీసి కొట్టారు. ఈ నెల 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి వెనుక టీడీపీ కార్యకర్త మల్లెల మూర్తి ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ ఫుటేజ్ వైరల్ అవడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మూర్తితో పాటు దాడి చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. పార్టీ నుంచి మూర్తిని టీడీపీ సస్పెండ్ చేసింది. ఇక గుంటూరు కృష్ణబాబు కాలనీలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎస్ చాలిని, ఏదైతే గుంటూరు నగరంలో జరిగినటువంటి ఘటన అటు సభ్య సమాజం కూడా సిగ్గుపడేటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పార్టీలో కీలక నేతగా వార్డు ప్రెసిడెంట్ గా సెక్రటరీగా ఉన్నటువంటి మూర్తి చేసినటువంటి ఘటన అటు టీడీపీ పార్టీకి కూడా తీరని వివాదాలు రాసుకున్నటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. ఏదైతే చిన్నపాటి గొడవ ఈ విధంగా దారితీసింది. ఇజ్రాయెల్ తో ఒక మహిళ పైన దాడి ఘటన అటు వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో కూడా అటు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. 21వ వార్డులో కృష్ణ బాబు కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే చిన్న పంపు దగ్గర వాటర్ కొలాయి దగ్గర ఈ ఘటన మొదలైంది. అయితే తను ఇజ్రాయెల్ చేత తన పైన దాడి చేసినటువంటి ఘటన అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అడ్డుకున్నప్పటికీ కూడా ఏమాత్రం కనికరం చూపించకుండా మహిళ పైన దాడి చేయటం, ఆమె చీరని పూర్తిగా లాగేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన హోంమంత్రి అనిత తీవ్రంగా స్పందించారు. అటు దీనిపైన విచారణ చేపట్టి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హోంమంత్రి ఆదేశించారు. అదే విధంగా మహిళా కమిషన్ కూడా దీనిపైన కమిషన్ కి సంబంధించినటువంటి స్థానిక పోలీసులకి నివేదిక పంపించాలంటూ కూడా ఆమె ఆదేశాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి తనని నిన్న సస్పెండ్ చేస్తూ కూడా రిలీజ్ చేసింది. ఏదైతే తనని పార్టీలోంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆ ఎమ్మెల్యే చెప్పినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అదే విధంగా ఆ నగరపాలక సీఏ తనపై ఎవరైతే దాడికి పాల్పడినటువంటి వారిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే చిన్నపాటి గొడవలు ఈ విధంగా కక్ష సాధింపుల చర్యలు కానీ అదేవిధంగా ఒక మహిళ పైన సిగ్గుపడే విధంగా అటు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా చేయటం అనేది కూడా ఒక పార్టీలో కీలకంగా వార్డు సెక్రటరీగా ఉన్నటువంటి తను చేసినటువంటి ఘటన అటు స్థానిక ప్రజలు అదే విధంగా సభ్య సమాజం కూడా తీవ్రంగా కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా అటు ప్రభుత్వం క్షణాల్లోనే స్పందించింది. హోంమంత్రి ఆరా తీయటం, అదే విధంగా మహిళా కమిషన్ దీనిపైన ఆదేశాలు జారీ చేయడం, దీనిపైన ఒక నివేదిక ఇవ్వమంటాం, అదే విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఖచ్చితంగా తనని రిమాండ్ తరలించేటువంటి అవకాశం కనపడుతుంది. చాలని రైట్, థ్యాంక్ యూ రమేష్.